హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే సింపుల్ వ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా హెల్దీ రెసిపీస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న అని చెప్పేసి డిమార్ట్ కి అయితే వచ్చాము. మేము తీసుకున్న ప్రోడక్ట్ ఒక్కటే అయితే ఇంకా మేము వెయిట్ చేసింది మాత్రం కౌంటర్ దగ్గర 1.5 అవర్ ముందు వాళ్ళు చాలా హెవీగా తీసుకొని వెళ్ళారనమాట. వాళ్ళ బిల్లింగ్ అయిపోయి నాకు తోలు తీరింది. ఇంకా వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నేను ఒక స్మూతీ చేసుకుంటున్నాను, ఓట్స్ స్మూతీ చేసుకుంటున్నాను. నా బ్రేక్ఫాస్ట్ అండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ అన్నమాట. చాలా తొందరగా చేసుకోవచ్చు. అయితే నేను ఓట్స్, అలాగే అంజీరు, వాల్నట్స్, బాదం, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా ఆ రోజు నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా ఇలా స్మూతీ చేసుకుంటున్నాను అనమాట. మనం నానబెట్టిన వాటర్తో సహా వేసేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పీనట్ బటర్ వేసుకోవాలి. మనం కావాలి అనుకుంటే మిల్క్ స్కిప్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే నా దగ్గర కోకోనట్ మిల్క్ వేసాను. తర్వాత హాఫ్ బనానా వేసాను. ఒక ఫుల్ బనానా వేయకుండా హాఫ్ వేసుకోండి. ఫుల్ వేస్తే మరి హెవీ అయిపోతుంది అనమాట. 1 పర్సన్కి చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేశాను. అన్ని కూడా వేసుకుంటే మనకు ఒక గ్లాస్ స్మూతీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 250 ml వరకు వస్తుంది అనమాట. ఆ ఫ్రూట్ వచ్చేసి మీకు నచ్చిన ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఒకరోజు బనానా వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు. యువర్ చాయిస్ అండి. మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోండి. మంచిగా హై స్పీడ్లో పెట్టేసి బ్లెండ్ చేసుకుంటే చూడండి స్మూతీ పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది. ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేస్తాం కాబట్టి కూల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కంప్లీట్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇంకా నేను చేసుకున్నాను. ఇంకా నేనైతే స్మూతీ తాగేసాను. ఇంకా పిల్లలకి కూడా ఇడ్లీ తినిపించేసాను. ఇక్కడ డిమార్ట్లో తీసుకున్న టాయ్స్ అండి, ఇవి ఆడుతున్నారనమాట. మా బాబు వచ్చేసి ఏదో డ్రాయింగ్ చేస్తున్నాడు ల్యాప్టాప్లో. ఏం చేస్తున్నావు? కార్ డ్రాయింగ్ వేస్తున్నావా? నీ డ్రీమ్ కార్ డ్రాయింగ్ వేస్తున్నావా? సరే వేయి నాన్న, చూపి నాకు. వేసిన తర్వాత చూపి, ఓకేనా? ఏం చేస్తున్నావు నాన్న? ఏం టవర్ అది? ఏంటి చూడు ఒకసారి. ఏం కడుతున్నావు? చాలా హైట్ ఉంటుంది కదా. అవునా, సరే. తర్వాత పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత లంచ్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి దావత్ బాస్మతి రైస్, బగారా రైస్ చేస్తున్నాను. నా ఫేవరెట్ కాంబినేషన్ వచ్చేసి ఈ బగారా రైస్ అండ్ బ్రింజల్ కర్రీ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి నాన్ వెజ్ చేసినప్పుడు కూడా బగారా రైస్ చేస్తానన్నమాట. సో వెజ్ కర్రీలో అయితే బ్రింజల్ కర్రీ నాకు చాలా ఇష్టము. ఇంకా దానికోసం వచ్చేసి 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే పెట్టేస్తున్నాను. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే 1 అవర్ అయినా నానితే రైస్ అనేది పొడిగా వస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి నానబెట్టి పెట్టేస్తే చాలా బాగా తొందరగా కుక్ చేసుకోవచ్చు కూడా. పొడిగా వస్తుంది రైస్ కూడా. ఇంకా 1 టైము అలా క్లీన్ చేసేసి బాగా నానబెట్టేస్తున్నాను. ఇదైతే నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయానండి. ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది, కానీ నేను వీడియో తీయడం మర్చిపోయాను. సింపుల్గా ఇంకా నైట్ ఉప్మా చేయబోతూ ఇవైతే వీడియో తీసాను అనమాట. సో బగారా రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. అలాగే వంకాయ కర్రీ కూడా చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ డిన్నర్ అనేది రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి అందులో నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె వేస్తున్నానండి. నువ్వుల నూనెతో ఈ మధ్య చాలా బాగున్నాయి అనమాట. వంటలన్నీ కూడా చాలా టేస్టీగా వస్తున్నాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా వరకు నువ్వుల నూనె యూస్ చేయడానికి కూడా ట్రై చేయండి. కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్ కూడా చాలా మంచిగా పెరుగుతాయి. అలాగే మంచిగా షైనింగ్గా వస్తుంది అనమాట. సో చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వంటలన్నీ కూడా. సో నేను ఈ మధ్య ఊరు నుంచి తీసుకొచ్చాను నువ్వుల నూనె, చాలా బాగుంది. అయితే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనె వేసాను. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఈ ఉప్మా వచ్చేసి నేను రాగి రవ్వతో చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మనకు బయట సూపర్ మార్కెట్లో అన్ని రకాల మిల్లెట్స్ దొరుకుతున్నాయండి, రవ్వలు దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇట్లా ఉప్మా చేసుకోవడానికి అలాగే ఇడ్లీ చేసుకోవడానికి కూడా
చాలా బాగుంటుంది. మనం చేసుకునే మిల్లెట్స్తో డైరెక్ట్గా చేయడం కంటే కూడా ఇలా రవ్వ తీసుకుంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా, రవ్వ ఇడ్లీ తింటే చాలా బాగుంటుంది అని చెప్పి, ఇంకా అలాంటి టైంలో మనం ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకొని రవ్వ ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను కొన్ని కాజు కూడా వేసాను, తర్వాత పచ్చి కరివేపాకు వేసానండి. చాలా బాగుంటుంది పచ్చి కరివేపాకు వేస్తే, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉప్మాకైనా దేనికైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ రాగి రవ్వ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నాకు బయట సూపర్ మార్కెట్లో దొరికిందనమాట. ఈ రవ్వతోటి ఉప్మా చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. సో ఉప్మా కంటే కూడా ఇడ్లీ చాలా బాగా వచ్చాయి. నేను ఆ రోజు నైటే ఇడ్లీకి కూడా నానబెట్టేసాను అనమాట. సో ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ రవ్వతోటి నేను ఇప్పుడు ఉప్మా చేయబోతున్నాను. చాలా సింపుల్, మనం నార్మల్గా చేసుకునే ఉప్మా లాగే ఇది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే రాగి రవ్వకు కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. సో కొంచెం ఎక్కువ కుక్ చేస్తేనే మనకు డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అయితే నేను తీసుకున్న 1 గ్లాసు రాగి రవ్వకి నేను 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ వేసేసిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి కాసేపు వాటర్ అనేది మంచిగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ చూడండి, రవ్వ వచ్చేసి ఈ గ్లాస్ తోటి తీసుకుంటున్నాను. మనం రవ్వ కావాలనుకుంటే సపరేట్గా కొంచెం ఫ్రై చేసుకొని యూస్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తున్నాను. వాటర్ అయితే 2.5 గ్లాస్ వాటర్ వేసుకోండి 1 గ్లాసు రాగి రవ్వకి, చాలా బాగా వస్తుంది. మరీ ఎక్కువ వేస్తే కూడా ఇంకా మరీ లూజ్గా అయిపోతుంది, తక్కువ వేస్తే రవ్వ సరిగ్గా ఉడకదు, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. సో రవ్వ చూడండి చాలా ఫైన్గా ఉంది, చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటర్ అయితే చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న రవ్వని డైరెక్ట్గా వేసేసి ఉండలు లేకుండా మంట సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అలాగే వదిలేస్తే రాగి ఉప్మా రెడీ అయిపోతుంది. సో నేను తీసుకున్న వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో ఇలా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే డిన్నర్గా తీసుకోవచ్చు. చాలా చాలా హెల్దీ అనమాట, వెయిట్ లాస్ అవుతారు, అలాగే మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఈ మధ్య నేను ఇంట్లో మ్యాక్సిమం బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాను, ఇంకా పిల్లలు కూడా తింటున్నారు. ఇంకా రాగి ఉప్మా కూడా తినడానికి అలవాటు చేస్తున్నాను అనమాట. సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటున్నారు. రాగి ఉప్మా కంటే కూడా నెక్స్ట్ డే చేసిన ఇడ్లీ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మా పాపాయి కూడా చాలా ఇష్టంగా తినింది, తనకు బాగా నచ్చింది అనమాట. సో ఎందుకంటే ఈ రాగులు టేస్ట్ చాలా బాగుంటాయండి. నేనైతే 1/2 kg రవ్వ తీసుకొచ్చానండి, రాగి రవ్వ. సగం వచ్చేసి ఇలా ఉప్మా చేస్తున్నాను, మిగిలిన సగం వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ రవ్వ ఉందండి, 1/2 గ్లాసు మినపప్పు 1 గ్లాస్ రవ్వకి సరిపోతుంది అనమాట. ఇంకా రవ్వని ఒక్కసారి బాగా క్లీన్ చేసేసి నానబెట్టేసాను అనమాట. 2 hours బాగా నానాలి. అలాగే మినపప్పు కూడా సపరేట్గా నానబెట్టుకోవాలి, బాగా నానితేనే మంచిగా ఫ్లఫీగా వస్తాయి అనమాట ఇడ్లీలు. సగం గ్లాస్ మినపప్పు కూడా నానబెట్టేసి మంచిగా కడిగి మినపప్పు రుబ్బేసుకొని రవ్వలో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని 2 మిక్స్ చేసేసి ఫర్మెంట్ చేసుకుంటే ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది.